2.5 ఏళ్ల ప్రజాపాలన పైన చర్చ మీరు ఎక్కడ పెట్టినా మేము వస్తాం. మీరు ఎక్కడికైనా సిద్ధంగా ఉండాలని కేటీఆర్ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మరి 10 ఏళ్ల పాటు కేటీఆర్ ముఖం ఎక్కడ? ఉస్మానియా యూనివర్సిటీకి ఏ ఒక్క రోజు ఎందుకు రాలేకపోయారు? 2.5 ఏళ్లలో ఏడాదిలోనే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 2 సార్లు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థుల సమస్యలు తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో నిరుద్యోగులతోని కరాచాలన చేసి కార్యక్రమాన్ని ఒక పెద్ద ఎత్తున ఆర్ట్స్ కళాశాల దగ్గర పోలీసులు పహారా లేకుండా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి దాదాపు 1000 కోట్ల రూపాయలు ప్రకటించి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ పునర్నిర్మాణానికి పునాది వేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. మరి 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గారు ఏ ఒక్కరోజు ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు రాలేదో సమాధానం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు 10 ఏళ్ల పాటు ఇచ్చిన ఉద్యోగాలపైన 2.5 ఏళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన ఉద్యోగాలపైన ఉస్మానియా యూనివర్సిటీలో చర్చ పెడదామా, చర్చకు వస్తారా అని బీఆర్ఎస్ నాయకులకు కేటీఆర్కు అందరికీ మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీకు దమ్ముంటే చర్చకు రావాలని కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఆర్ట్స్ కళాశాల సాక్షిగా ఉన్నటువంటి మీ పార్టీలో అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ తీసుకొని మీరు రండి, చర్చ పెద్దాం. ఇవాళ ఉద్యోగాలు ఇవ్వకనే 10 ఏళ్లలో అనేక మంది నిరుద్యోగులు కలత చెంది ఆత్మహత్యలు అయినటువంటి సందర్భాలు ఎన్నో. చిక్కడిపల్లి అశోక్ నగర్లో నిరుద్యోగి ప్రవళిక 4 పరీక్షలకు అప్లికేషన్ పెట్టుకొని ఇవాళ ఆత్మహత్య చేసుకుంటే అలాంటి ఆత్మహత్యను ప్రేమ కథగా చిత్రీకరించినటువంటి కేటీఆర్ గారు, ఇది మీరందరూ జూమ్లో తీసుకోవాలి దయచేసి. ఇది ప్రేమ లేఖని కట్టుకథలల్లి ఒక నిరుద్యోగి ఉసురు పోసుకున్నటువంటి నీచమైన చరిత్ర నీది. గ్రూప్ 2 అభ్యర్థి ఆత్మహత్య ప్రవళిక మీరు చూడండి. అదేవిధంగా బోడా సునీల్ నాయక్ గారు నిరుద్యోగ అభ్యర్థి కాకతీయ యూనివర్సిటీలో విషం దాగి సెల్ఫీ వీడియో పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంటే ఇవాళ బోడా సునీల్ నాయక్ నీ ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో లైవ్ వీడియో ద్వారా విషం దాగి చచ్చిపోతే ఇప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు నేను నిమ్స్కి వెళ్ళి పరామర్శించినటువంటి ఫైల్ ఫోటో. దయచేసి బీఆర్ఎస్ పార్టీని ఓడించండి, మా బతుకులు కాపాడండి అని ఆనాడు బోడా సునీల్ నాయక్, ఇప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి దాసోజు శ్రవణ్ గారికి మాకు ఇగో మొత్తం కూడా మేము పరామర్శించి వచ్చినటువంటి సందర్భాలు. ప్రవళిక నిరుద్యోగే కాదు, ప్రేమ కథ ద్వారా చనిపోయిందని కేటీఆర్ గారికి స్వయంగా వెల్లడించినటువంటి ఇది మీరు చూడండి, గమనించండి. అదేవిధంగా ఇవాళ కేటీఆర్ గారు ఇప్పుడే ఉపన్యాసంలో మాట్లాడుతూ ఉన్నాడు, చిక్కడిపల్లి అశోక్ నగర్ ఉస్మాన్ యూనివర్సిటీలో పోలీసుల దాడులని. ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే అర్ధరాత్రికి పోలీసులతోని మొత్తం చిక్కడిపల్లి ఏరియాలో విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని ఎట్లా కొడుతున్నారో మీరందరూ కూడా చూడండి. ఇది ఫైల్